మనోహర్ గారు, మీరు ఇప్పుడు మీరు ఒకసారి ఏదో చర్చిలోకో లేకపోతే దీంట్లోకో వెళ్ళి వాళ్ళతోటి మాట్లాడి వచ్చేసినంత మాత్రాన మీకు గ్రౌండ్ రియాలిటీ తెలియదు. నేను అదే చెప్తుంది. మేము ప్రతి విషయంలో చాలా ఇన్డెప్త్ వెళ్ళి ఆలోచించేటటువంటి వర్కర్స్ మేము ఏదో మేము పోరాట వీరులు సూర్యులు అని చెప్పుకోవడం నేను ఇక్కడ కూడా సార్, నేను యాక్చువల్గా నేను ఇక్కడ ఇంకొక పదం లాస్ట్ అదే చెప్పాలనుకుంటున్నాను సార్. నేను హిందువుని, బట్ నేను స్వార్థంతో కూడిన హిందువుని. అంటే నేను నా ఇంటి వరకు నేను ఉంటూ నేను హిందుత్వానికి డబ్బు కట్టగలను అంతే. నేను వర్క్ చేయలేను. ఇక్కడ తీవ్రవాది అనే వర్డ్ నాకు ఇక్కడ అంటే సార్, ముస్లిమ్స్లో కానీ క్రిస్టియన్స్లో కానీ హిందువుల్లో కానీ, నువ్వు ఒక టెంపుల్లో నువ్వు ఒక మెంబరు లేదా ఒక మసీదులో ఉండి నువ్వు మిగతా ఎక్కడో జరిగిపోయిందని నువ్వు వచ్చి బయటకు వచ్చి మాట్లాడడం తప్పు అంటాను. నీ దేవాలయంలో జరిగినప్పుడే నువ్వు మాట్లాడాలి, కానీ లేదు నీ దేవాలయం తరపు నుంచి నువ్వు బయటకు వచ్చి ఒక ఆర్గనైజేషన్ బిల్డ్ చేసి నువ్వు నేను ఐఆమ్ ఫర్ ద సొసైటీ అని నువ్వు ముందుకు రా. మీకు ఒక విషయం, ఆ ముస్లిం అనేవాడు ఎవడు పడితే వాడు మాట్లాడకూడదు. నేను మీకు ఒక విషయం చెప్తానండి. వరంగల్లో తెల్లవారుజామున ఒక టెంపుల్లో కొత్తగా ఆయనకి మైక్ సెట్ ఇచ్చారు, సుప్రభాతం పెట్టాడు. కొంచెం పక్కనే ముస్లిం బస్తీ, వచ్చి అతన్ని చంపేశారు. తెలుసా మీకు? అంటే ఆ గుడి కట్టి ఎన్ని రోజులు అయింది సార్? ఓల్డెస్ట్ టెంపుల్. కానీ కొత్తగా ఆ మైక్ పెట్టాడు. అది కొంచెం సామరస్యంగా అక్కడ ముందే పెట్టాలనుకున్నప్పుడు అందరితో మాట్లాడుకొని దానికి ఒక సౌండ్. పోనీ చంపేయడం కరెక్ట్ అంటారా? తప్పు కదా. అదే నేను అంటున్నా, అది కూడా నేనేమంటున్నా సార్, ఇక్కడ టెర్రరిస్ట్ అనేదానికి ప్రూవ్ చేయడం ఎంత ఈజీ అంటారా చెప్పండి సార్. మీకు ప్రొద్దుటూరులో కూర్చొని సార్ నేనేమన్నా ఇక్కడ పాయింట్ చెప్పాను సార్. ఇండియన్ సిస్టమ్ లా అండ్ లాజిక్ ఈజ్ వెరీ ఈజీ సార్. టెర్రరిస్ట్ అని ప్రూవ్ చేయడం ఈజీ. ఇప్పుడు ఎవరైతే చంపబడ్డాడో అతను ఆ బస్తీ వాడే అయి ఉండి ఆ మసీదుల వ్యక్తి అయి ఉంటే హీ కెన్ బి అతన్ని ఆ మసీదు నుంచి వెలేయచ్చు, ఆ మసీదు నుంచి తీసేయచ్చు. ఎందుకంటే ఏ దేవుడు ఒప్పుకుంటాడు సార్ చంపేదానికి? ఏ దేవుడు ఒప్పుకుంటాడు? చంపమని ఒప్పుకుంటాడా? ఒప్పుకున్నట్టు ఏమో తెలీదు. ఈ విషయంలో మీరు తెలుసుకుంటే మంచిది. మీరు ఖురాన్ చదివారా? అసలు నేను భగవద్గీతనే చదవాలి. ఇంకా మాట్లాడకండి. నేను భగవద్గీతనే చదవలేదు. అండ్ బైబిల్ చదివారా? అయితే మాట్లాడకండి వాటిని గురించి. వాటిల్లో ఏం చెప్పబడిందో మాకు తెలుసు. దానికి అందుకే మీరు ఆ జోలికి రాబాకండి. ఆ జోలికి వస్తే మీరు నిలబడలేదు. ఏ దేవుడు చెప్పాడు మాకు తెలుసు సార్. ఇక్కడ నేను లాజిక్ ఏం చెప్తాను, నిన్ను నమ్మని వాడిని టెర్రరిస్ట్ అంటున్నా సార్. నిన్ను నమ్మని వాడిని గొంతు కోసే అన్నటువంటి మాటలు నేను దీంట్లో చూపిస్తే ఆ బుక్ని బ్యాన్ చేయొచ్చు. ఆ బుక్ని బ్యాన్ చేయొచ్చు. పోరాటండి. నేను బ్యాన్ చేయొచ్చు. చూపిస్తే చాలు. ఆ బుక్ని బ్యాన్ చేయొచ్చు. ఆ బుక్ ఎవరి కాడైతే ఉందో వాడిని లోపలేసి నేను చూపిస్తా. రాజ్యాంగం ప్రకారంగా లోపల. అయ్యో, మీరు ఆ విషయమే సుప్రీంకోర్టుకి వెళ్తే ఇది 22 ఆయాతులు దీన్ని టెర్రరిజంని ప్రోత్సహిస్తున్నాయని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్తే వెళ్ళినటువంటి వాడి మీద 25,000 జరిమానా వేసి పంపించారు. మీరు న్యాయాన్ని గురించి మనోహర్ మీకు తెలియనంత మాత్రాన అది నిజం కాదు. లేదు సార్, మీరు అన్న దాంట్లో నేను ఏకపించలేదు. ఏంటంటే ఆ లైన్ ఉంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టు యాక్షన్ తీసుకొని ఆ లైన్ తీసేయమని చెప్తుంది కాన్స్టిట్యూషన్ సార్. ఆ లైన్ మీద సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. సుప్రీంకోర్టుకి ఎందుకు సార్? హైకోర్టుకి వెళ్ళొచ్చు ఫస్ట్. సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందో తెలుసా మీకు? చెప్పండి సార్, చెప్పండి. హైకోర్టుకి ఎందుకు? సుప్రీంకోర్టుకి డైరెక్ట్ గా డబ్బులు పెడితే న్యాయాన్ని కొనుక్కోవచ్చు ఈ దేశంలో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సార్ హిందూ ధర్మం కోసం పోరాడే లేరు సార్. మీడియా సంస్థలే మీకు నేను అంటున్నది అదే. మీకు ఏం తెలుసు? తిరుమల తిరుపతి దేవస్థానం తరపున వేయండి సుప్రీంకోర్టుకు. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున అది హిందూ ధర్మానికి తిరుమల తిరుపతి దేవస్థానం వేయమనండి. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున తిరుమల తిరుపతి దేవస్థానం అడ్మినిస్ట్రేటివ్ బోర్డు వేయాలా? అవును, అది అడగండి. వెయ్యరు. ఎందుకు వేస్తారు సార్? హిందూ ధర్మం మళ్ళా ఇదో ఈ వెర్రితనం మానేయండి మనోహర్ గారు. కొంచెం రేషనల్గా ఆలోచించడం నేర్చుకోండి. మీరు చెప్పేది తప్పని చెప్పట్లేదు నేను. మీరేమంటున్నారంటే అయ్యే తిరుమల తిరుపతి ఎవడు వేయాలా? తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున బోర్డు చైర్మన్ వేయాలా? ఎందుకు వేస్తాడు? బోర్డు చైర్మన్ మళ్ళా సెక్యులర్ వాది.
మీరు ఇది గ్రౌండ్ secular అనేది వేరు సార్. నీ ఇంటికి వచ్చినప్పుడు సెక్యులర్, ఇన్స్టిట్యూషన్ లో కూర్చున్నప్పుడు సెక్యులర్ గా ఎవరికి చెప్తా ఆ మాట ధర్మాన్ని ప్రొటెక్ట్ చేసేందుకోసమే ఆ స్థానంలో కూర్చున్నాడు. ఆ మాట మనోహర్ అంటే సరిపోదు. టీటీడీ చైర్మన్ అయినా ఎవరైతే ధర్మకర్తలుగా కూర్చొని ఉన్నారో ఆ ధర్మాన్ని కాపాడేందుకోసమే వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళు ఖచ్చితంగా చేయాలి. మీకు ఇంకొక విషయం చెప్పమంటారా? చెప్పండి సార్. మేము ఇప్పుడు హరికిషన్ జైన్ ఉన్నారు కదా, అంటే ఇప్పుడు వీటి మీద సుప్రీంకోర్టులో అన్యమతస్థులు మా దేవాలయంలో పనిచేస్తున్నారు, అన్యమతస్థులకి ఇక్కడ షాపులు ఇచ్చారని శ్రీశైలం దేవస్థానం మీద కోర్టుకు వెళ్తే శ్రీశైలం దేవస్థానం దాన్ని అపోజ్ చేసింది. ఎందుకని సార్? ఏ కారణాల చేత? అది కూడా బయటికి రావాలి కదా. ఇప్పుడు ఆ కారణాలు కూడా బయటికి, అపోజ్ అనే వర్డ్ కాదు సార్, మనము కాదు ఆ వర్డ్స్ కూడా బయటికి వచ్చినప్పుడు సో దట్ వీ కెన్ మనము బాబు ఇప్పుడు నీ ఎంత ఈజీగా మాట్లాడేస్తున్నావు తెలుసా నువ్వు? నిజంగా అయితే నేను ఈజీగా మాట్లాడుతున్నా, ఏదైనా చాలా ఈజీ సార్ నాకు. ఈజీయే, అక్కడికి వచ్చి పోరాడితే తెలుస్తుంది. పోరాటం అనవసరం అంటా సార్. నేను ఇంకా ఆఫీసర్స్ తో కూర్చొని డిస్కషనే చేయొచ్చు హాయిగా ఇంట్లో కూర్చొని. సార్ ఆఫీసర్స్ నేను ప్రతిదీ ఎండోమెంట్స్ కమిషనర్ గాడికి కూర్చొని డిస్కస్ చేస్తాను సార్. మనకు ఓపికగా వెళ్ళి చేసుకోవాలి సార్. ఇప్పుడు మాకంటే ఓపికలు మీకేం లేవు, నాకు ఖచ్చితంగా తెలుసు. మేము చేస్తున్నంత వర్క్ మీరు చేయలేరు. మేము దాని గురించి కాదు చెప్తున్నది, మీ ఆలోచన బాగున్నది కానీ మీరు ఇంప్లిమెంట్ చేసేటటువంటి విధానాన్ని గురించి ఆలోచిస్తున్నారే, ఆ విధానం మీకు తెలియదు. ఇది నేను దానివల్ల ఏం జరగదు సార్. ఇప్పుడు ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు తిరుమల శ్రీశైలం నేను మెంబర్షిప్ తీసుకున్నప్పుడు నేను క్వశ్చన్ రైజ్ చేస్తాను, వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తారు? మెంబర్షిప్ ఇస్తే కదా ఆ సిస్టమ్ రావాలని కోరుకుంటున్నా. ఐ డిమాండ్ ఫర్ దట్. మీ కోరిక మంచిదే, నేను కారణం లేదు అని ఫస్ట్ లోనే చెప్పాను నేను. ఐ డిమాండ్ ఫర్ దట్. అది ఖచ్చితంగా జరగాలని కోరుకుంటాను.